పనోరమా హిల్స్ లో ఈ ఏడాది అక్టోబర్లో జరిగిన చోరీ కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. సీతా మహాలక్ష్మి కుటుంబంతో సహా కలిసి భీమవరం వెళ్లగా తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మధ్యప్రదేశ్కి చెందిన తారాగంగ్ ముఠా పనిగా గుర్తించారు. అది గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన పనోరమా హిల్స్ మీ అందరికి ఐడియా ఉంటుంది. పనోరమా హిల్స్లో అఫెన్స్ జరిగింది. ఇది డాక్టర్ గారు అవసరం అన్నమాట. ఆ డాక్టర్ గారు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే 8వ తారీఖున ఉదయం బయలుదేరి కాకినాడ వాళ్ళకి భీమవరం ఏదో ఒక సొంత పని మీద వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ 9th వచ్చారు. 9th చూసుకునేటప్పటికి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారన్నది వాళ్ళకి తెలిసింది. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సీతామహాలక్ష్మి సంధ్యాదేవి అన్నమాట ఆవిడ పేరు. ఫెసిలిటీ వెంకట సీతామహాలక్ష్మి సంధ్యాదేవి, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర. ఇప్పుడు కేజీహెచ్లో డాక్టర్. అది గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా అన్ని ఏర్పాట్లు కూడా లోపల ఉంటాయి కనుక అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్లు జరగవు కామన్గా. కానీ ఆ చిన్న చిన్న లూప్హోల్స్ కూడా చూసి వీళ్ళు దొంగలు పడ్డం అనేది మాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఉంది దాంట్లో సెక్యూరిటీ కూడా విపరీతంగా ఉంది. దానిలో వాళ్ళు ఏంటంటే నైట్ ఎప్పుడైతే చూశారో మరుసటి రోజు వెంటనే చెప్తే పిఎంపాలెం ఎస్ఐ అండ్ స్టాఫ్ అదేవిధంగా ఇన్స్పెక్టర్ కూడా ఇమీడియట్లీ అటెండ్ అయ్యారు. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను నాతో పాటు డీసీపీ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. టెక్నికల్గా మాకున్న అనేకమైన సోర్స్ని బిల్డప్ చేసుకుంటూ చూస్తే ఒక 10 రోజుల తర్వాత నేరం జరిగే విధానాన్ని వాటిని అంచనా వేసి ఏ గ్యాంగ్స్ చేస్తుంటాయి ఇవన్నీ కూడా మాకున్న ఎక్స్పీరియన్స్తో చూడడం జరిగింది. అది అంతర్రాష్ట్ర ముఠా దొంగలు అని చెప్పి మాకు అర్థమైంది. ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి అంటారు దీన్ని. ఈ తార్ గ్యాంగ్ అది ఆ ఏరియా అంతా కూడా తాండా పిఎస్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. వాళ్ళంతా కూడా గ్యాంగ్స్ కింద ఏర్పడి చాలా ఏరియాల్లో మన దగ్గర కాదు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా ఏరియాల్లో అఫెన్సెస్ చేస్తారు. గ్యాంగ్స్ కింద వెళ్ళిపోయి 4 లేదా 5 ముగ్గురు లీస్ట్గా వచ్చి అఫెన్సెస్ చేస్తారు. వీళ్ళని మీరు చెడ్డీ గ్యాంగ్ అని అలా రకరకాలుగా పిలుస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వైజాగ్ బై బస్సులో రావడం జరిగింది. అంటే ఒక 5-6 బస్సులు మారి వైజాగ్ వచ్చి మన క్రికెట్ స్టేడియం దగ్గర దిగి ఈ ఏరియాలోనే ఉంటూ వాళ్ళు ఎక్కడ లాడ్జీలో కానీ ఎక్కడ దిగరు. వాళ్ళ అమ్మ ఏంటంటే లాడ్జీలో దిగరు, పగలంతా బుషెస్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఉండిపోతారన్నమాట. తుప్పల్లోని డబ్బుల్లోని ఉండిపోతారు. అంతేగాని లాడ్జీలో కానీ అక్కడ దిగి అక్కడ ఉండడం మంచిగా పొజిషన్లో ఉండరు. దానివల్ల కూడా పోలీస్కి ఎక్కువగా దొరికే అవకాశం ఉండదు. ఎక్కడ కూడా ఆధార్ కార్డు ఇవ్వడానికి కానీ బుషెస్లో ఉంటారు. పగల అంతా ఉన్న తర్వాత సాయంత్రం అయిన తర్వాత ఒకసారి రెక్కీ అంటారు అన్నమాట. రెక్కీ చేసుకుంటారు ఏ ఏరియాలో మనం అఫెన్స్ చేయాలి ఏంటి అనేది. ఆ విధంగా వాళ్ళు 6వ తారీఖున ఇక్కడికి రావడం, 6వ తారీఖున క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి ఇవన్నీ వెరిఫై చేసుకున్నారు, అఫెన్స్ చేశారు. అది లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఒక అఫెన్స్ చేశారు. కాకపోతే అందులో వాళ్ళకి ఏమీ పెద్దగా బెనిఫిట్ అవ్వలేదు. 1 తులం 1/2 తులమే వాళ్ళకి దొరికింది కనుక వాళ్ళు మళ్ళీ నైట్ అంతా యాంబుష్లో తుప్పల్లో ఉండిపోయి మరుసటి రోజు ఏదైతే నేను 8th నైట్ మిడ్-నైట్ పనోరమా హిల్స్ దగ్గరికి వెళ్ళి అఫెన్స్ చేయడం జరిగింది. బైక్ మీద వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ స్నాచింగ్ నేరస్తుడిని అరెస్ట్ చేసిన ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. బైక్ మీద వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ స్నాచింగ్ నేరస్తుడిని అరెస్ట్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. 8.25 తులాల బంగారం కేసు, ప్రాపర్టీ స్వాధీనం, నిందితుడిపై పలు కేసులు నమోదు. నిందితుడు కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ డివిజన్, కవిటి, కంచిలి, ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన రాబరీ, చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుడిని అరెస్ట్ చేసి కేసు ప్రాపర్టీని పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగిందని
కేసుల యొక్క వివరాలను ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వివరాలను వెల్లడించారు. 21/12/2024 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కోబ్జరియా జంక్షన్, కవిటి మండలం వద్ద కవిటి పోలీస్ స్టేషన్లో నమోదైన రోబరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో పట్టుబడిన నిందితుడైన నర్తు రాజేష్, బైరిపురం గ్రామం, కవిటి మండలం అనువాణిని కవిటి పోలీసు వారు అరెస్ట్ చేసి దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా నిందితుడి నుండి కవిటి, కంచిలి మరియు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 2 కేసులు మొత్తం 6 కేసుల యొక్క చోరీ సొత్తు అనగా 8.25 తులాల బంగారం విలువ సుమారు 7,76,958 రూపాయలు రికవరీ చేయడం జరిగినది. కంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ 2 ఉన్నాయి. సో టోటల్గా ఇందులో మనకి అబవ్ 8 తులాస్ గోల్డ్ చైన్స్ మొత్తం లాస్ అవ్వడం జరిగింది. అది 100% రికవరీ, మనకి ఇంటాక్ట్ రికవరీ కూడా అవ్వడం జరిగింది. సో వీళ్ళ మోడస్ ఆపరండి ఎంఓ వచ్చేసి విక్టిమ్ బైక్ పైన వెళ్తూ ఉంటారు, ఈయన బైక్ పైన వస్తారు. వాళ్ళని మాటలతో పెడుతూ ఈవెన్ బైక్స్ రన్నింగ్లో ఉన్నా కూడా చైన్స్ స్నాచింగ్ చేసి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఇందులో మనకి రీసెంట్గా ఏంటంటే కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక టీచర్ని అక్కడికి నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడ టీచర్ని కొంచెం మనకి ఆ చైన్ స్నాచింగ్ చేయడమే కాకుండా ఒక రాయితోటి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. వాళ్ళకి చిన్న ఇంజురీస్ తలపైన అవ్వడం కూడా జరిగింది. ఇది మనకి డిసెంబర్ 16వ తారీఖున జరిగింది అక్కడ ఇన్సిడెంట్ ఇది. సో ఈ అఫెన్స్ కూడా ఆయనే చేశారు. సో వీళ్ళు ఏంటంటే మనకి రీసెంట్గా జూలై 20వ తారీఖున 2024 వీళ్ళు ఖతర్ నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ ఈయన లేబర్ వర్క్ చేసేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అక్యూజ్ని పట్టుకోవడానికి మనకు కాశీబుగ్గ సబ్ డివిజన్ డిఎస్పీ గారు, ఇచ్చాపురం టౌన్ సిఐ గారు, ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు అండ్ కవిటి ఎస్ఐ గారు ఒక టీమ్గా ఫామ్ చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి 100% రికవరీ, ప్రాపర్టీ రికవరీ కూడా అవ్వడం జరిగింది. మనకి కాశీబుగ్గ సబ్ డివిజన్కి సంబంధించి మనకున్న ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒడిశా స్టేట్ తోటి బార్డర్ ఉండడం ఒకటి. అండ్ అక్కడ విలేజెస్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, కొంచెం సింగిల్గా ఉంటాయి. అంటే ఎక్కువ హౌసెస్ అన్ని ఒకే దగ్గర ఉండడం అనేది తక్కువ అటు సైడు. సో వీళ్ళు అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అది ఈజీగా ఉండడం ఒక పాసిబిలిటీ ఉంది. సెకండ్ ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఇది లోకల్ అఫెండర్, బట్ ఇంతకుముందు మీరు కూడా చూశారు మనకి బయట స్టేట్స్ నుంచి వచ్చి చేసిన గ్యాంగ్స్ ఉన్నాయి, ఒక 2-3 గ్యాంగ్స్ వచ్చి చేశాయి. సో ఈ ఛాలెంజెస్ వల్ల అక్కడ కంటిన్యూస్ మనకి ఈ మధ్య కొన్ని అఫెన్సెస్ జరగడం అనేది నిజం. సో అట్ ద సేమ్ టైం మనం జరిగిన తర్వాత పట్టుకుంటున్నాము, డిటెక్షన్ చేస్తున్నాము, సో ఆ ప్రాపర్టీ రికవరీ కూడా చేస్తున్నాము. దాంతోపాటుగా మనం ప్రివెంటివ్ స్టెప్స్ కొన్ని తీసుకుంటున్నాము. సో ఒకటి, ఎక్కడెక్కడైతే మనకు అఫెన్సెస్ జరుగుతున్నాయో ఈ హాట్స్పాట్ అనాలిసిస్ చేసి దానికి అనుగుణంగా మనము బీట్ సిస్టమ్ అనేది చేంజ్ చేసుకుంటున్నాం. నైట్ టైమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ ఈ అఫెన్సెస్ అన్నీ మనకు డే టైంలో జరిగినవి, నైట్ టైంలో జరిగిన అఫెన్సెస్ కాదు ఇవి. సెకండ్ ఏం చేస్తున్నామంటే మనకు ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేసి కొన్ని సీసీటీవీస్ పెట్టడం కూడా జరిగింది. బట్ అవి మనకు సఫిషియెంట్గా సరిపోవట్లేదు. పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తిన్న వైసీపీ మాజీ మంత్రి పెర్ని నానిని ఉరితీయాలని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పెర్ని నాని 187 టన్నుల బియ్యాన్ని విక్రయించడమే కాకుండా తూకపు యంత్రంలో తేడా ఉందేమో, నష్టం తాను ఇస్తానంటూ కలరింగ్ ఇచ్చాడని విమర్శించారు. కూటమి నాయకులు వాళ్ళని కాదు వీళ్ళని కాదు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడమే కాకుండా కులాల పేరుతో వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ దాదాపు 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పందికొక్కు తింటే, బాగా తింటే ఒక 1/4 కేజీ 1/2 కేజీ తింటుంది పొలాల్లో. కానీ 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ పందికొక్కు తినేసింది, అమ్మేసింది. అదేంటంటే వేయింగ్ మిషన్లో ఏమైనా తేడా ఉందేమో కాబట్టి నేను ఫైన్ కడుతున్నాను అంటాడు.
ఇతను ఒక బియ్యపు దొంగ, సముద్రం దొంగ ఉంటాడు, బంగారం దొంగ ఉంటాడు, డబ్బులు దొంగ ఉంటాడు. అలాగే పేరిన్ నాని అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ. అసలుకి ఇలాంటి దొంగల్ని మనం ఎక్కడ సమాజంలో ఎవరు కూడా క్షమించకూడదు. ఇవి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదలకు ఇవ్వాలన్నటువంటి బియ్యాన్ని ఇవాళ పందికొక్కలాగా మేసి పేదలన్న దయా దాక్షిణ్యం లేకుండా ఇవాళ వాళ్ళ సొమ్ము తినడమే కాకుండా 1,72,00,000 ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు డీడీ కట్టావు? ఒక దొంగ దొంగతనం చేసి నీ వస్తువులు నీకు ఇచ్చేస్తున్నాను దొరికిపోయిన తర్వాత అంటే దొంగ కాకుండా పోతాడా? అసలు నువ్వు ఇవ్వకపోయిన నీ దగ్గర నుంచి రికవరీ చేస్తుంది ప్రభుత్వం, పోలీసులు రికవరీ చేస్తారు దొంగ దగ్గర. ఇవాళ నువ్వు దొరికిపోయినటువంటి దొంగవి, ఏమైపోయావు నువ్వు, నీ కుటుంబం ఎక్కడికి పారిపోయావు? ఇంత బతికి ఇంటి వెనకాతలు చచ్చినట్టు అయిపోయింది ఇవాళ నీ కర్మ. ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత మీడియా ముందుకు వచ్చేవాడివి. ఆఖరికి కాకినాడ పోర్టులో షిప్పులో బియ్యాన్ని ఆపినప్పుడు కూడా నువ్వే వచ్చి చిలక పలుకులు పలికావు. ఇవాళ ఏమైంది? నీ దొంగతనం బయటపడిన తర్వాత నువ్వు ఏమైపోయావు? సాక్షాత్తు లోక్సభలోనే 3/8/2022లో పీయూష్ గోయల్ గారు దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దారి మళ్ళిందని లోక్సభలో చెప్పినటువంటి విషయం. అనకాపల్లి జిల్లా నియోజకవర్గం కసింకోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనదాల రామకృష్ణలతో కలిసి పాల్గొన్నారు. యువత గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నియోజకవర్గం కసింకోట లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ యువత గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను, సర్పంచులను నిర్వీర్యం చేశారని అన్నారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 2 పోర్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరిలో శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ 65 కోట్లతో అనకాపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కసింకోట మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. 65 కోట్లు ఇందుకు వాటికి నిష్పత్తి వచ్చారు. సంపత్పురంలో 120 గ్రామాలు 65 కోట్లు పంచాయతీ వచ్చారు. ఎందుకు తెలుసా? ఇంకో విషయం చెప్పాలా, మీ కసింకోట కుటుంబానికి అమ్మాయిని ఇవ్వాలంటే ఉద్యోగం ఇస్తుందా? వేరే ఇంట్లో అమ్మాయి అంటే అమ్మ మంచి చెప్పండి, పెద్దలు మనం తీసుకుంది ఆరోగ్యం గొడవ తిరిగిపోతుంది. అప్పుడు అందరూ చదివితే 65 కోట్లు ఇచ్చాం. సార్ రామకృష్ణ నాకు కోరిక, మీ కాన్స్టిట్యూన్సీ అంటే నేను కోరుకున్నాను. నేను అక్కడ వచ్చి శిక్షణ అవ్వలేదండి. అక్కడ పిచ్చి నేను శాంక్షన్ చేశానంటే ప్రభుత్వం మారిపోతే ఆ దుర్మార్గం తిరిగి మనిషి. రామకృష్ణలో అవగాహన ఉండేది. అప్పుడు కూడా చూశాను, రాజశేఖర్ గారి టైంకి మంత్రి చేశారు. నేను అపోజిషన్ ఉన్నా, అసెంబ్లీలో మాట్లాడినా ఏదైనా కార్యక్రమం మాట్లాడినా 10 మందికి పడిపోతే కార్యక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడగలరు. అలాగే అనకాపల్లిలో రాజకీయాలకి అనకాపల్లి ఒక చరిత్ర ప్రాంతం. అనకాపల్లి అంతమంది నాయకులండి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, రామకృష్ణ గారు కానీ, మంచి మంచి నాయకులు పుట్టి కన్నగాడి గడ్డ అనకాపల్లి గడ్డ. అన్నయ్య సాగరం తప్పురా మానవురా అంటే నువ్వు నాకు చెప్పాల్సి ఇప్పుడు కుడిసేవాడు.
తీసేయండి. ఇవాళ అందరూనే అందరు కుర్రలు ఇవాళ చెప్తానండి, గంగాయ కలవాడు జీవితం సర్వనాశనం అయిపోతుంది. అందులో పిల్లలని చిన్న పిల్లలని 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు రావుతుంటే ఈ సంవత్సరాలు అనుకుంటున్నాడు. మమ్మల్ని చెప్పండి, అది పిలిచేస్తారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్కోకు విజయసాయి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు. 42%, 40% అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో 24 వచ్చింది. ఈరోజు 24 సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత 55%కి వచ్చింది. 55% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్లో వస్తుంది. అంటే మీ వల్ల ఈ 382 కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు, అల్టిమేట్గా జనరేషన్ లాస్ ఎంత? ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్లో 10 రూపాయల నుంచి 14 రూపాయలకు కొన్నారు. దాని వాల్యూ ఎంత? మొత్తం మీద 700 నుంచి 1000 కోట్ల రూపాయలు, మోర్ దెన్ 700 crores లాస్. అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ ట్రూ అప్ ఛార్జెస్, ఆ ఛార్జీలు, కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి. ఎవరి కోసం? అరవిందో వాళ్ళ విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఆదాయం కోసం. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా అని చెప్పేసి అడుగుతా. ఎందుకు అంత దురాశ దేనికి అంట? ఒక ఓడరేవులు, SEZలు, అంబులెన్సులు, బ్యాడ్ కోల్ సప్లై, లో క్వాలిటీ కోల్ సప్లై అంత. అందుకే నేను ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 7 months అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోరు? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఒకటి, మొత్తం 2019-14 మధ్య ఎంత కోల్ కృష్ణపట్నం జెన్కోకి కొన్నారు? ఎంత ఇండియన్ కోల్ ఎంత ఇంపోర్ట్ చేసినారు? యూనిట్ కాస్ట్, యావరేజ్ జనరేషన్ కాస్ట్ ఎంత పడింది? లో జనరేషన్స్కి కారణాలేంటి? ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడింది? ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది? ఎందుకు కోల్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ఆ బ్యాడ్ కోల్ రిజెక్ట్ చేశారు, దానివల్ల ఎంత పెనాల్టీ వేశారు? ఎంత తిరిగి రాబట్టారు? ఆ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ అరవిందోకి సంబంధించిన కంపెనీ దగ్గర ఎంత తిరిగి కలెక్ట్ చేశారు? మీరు చేసిన ఆ పూర్ క్వాలిటీ కోల్ సప్లై చేసిన దానికి మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా? పెనాల్టీ ఏమైనా ఇంపోజ్ చేశారా? లాస్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రిసీవింగ్ ఎ లో క్వాలిటీ కోల్ పర్చేజ్ ఫ్రమ్ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ వల్ల ఏమి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? మీ కరస్పాండెన్స్ ఏంటి? ఏమి రాశారు మీకు? వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు? ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు? సరే, ఆ జగనన్న రాజ్యం పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ ఎందుకు యాక్షన్ తీసుకోవు? ఓ పక్కన ఈరోజు కాకినాడ పోర్టు ఇవన్నీ సెన్సేషనల్గా ఆఖరణ CID టేకప్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఇక్కడ జెన్కోలో జరిగిన నష్టం. నర్సీపట్నం ఆర్టీసీ దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకొని బస్సు స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సీఐ గోవిందరావు తెలిపారు. రాత్రి శుభ్రం చేసి తాళాలు బస్సు ఉంచి వెళ్లిపోయిన నేపథ్యంలో దొంగతనం జరిగినట్లు పేర్కొన్నారు. ఎలా జరిగింది ఏంటి తమ్ముడు? ఇలారా నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు ఉదయం నేను పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ దాంట్లో గీతంరాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంటే ఒక 5 హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి పెట్టడం జరిగింది. అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు.
అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది, పల్లి వెలుగు బస్సు. ఆ బస్సు ఏపీ 31TH0765 నెంబర్ గల బస్సు. ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ 10:45 గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది. పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ కి అప్పచెప్పాడు అనమాట క్లీన్ చేయమని. క్లీనింగ్ సుమారు 1 గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అదే అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి, అంటే నెక్స్ట్ 5 గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి, 4:30కి ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే వాళ్ళ ఓనర్ గారికి చెప్పడం జరిగింది. ఓనర్ గారు వచ్చి మనకి ఒక థెఫ్ట్ రిపోర్ట్, అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ గా మా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను. సార్ ఇమీడియట్ గా టీములు ఫామ్ చేయమన్నారు. ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ గా 3 టీములు, ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము, నెక్స్ట్ రూట్లు 2 రూట్లలో తుని రూటు, నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకి 2 టీములు ఏర్పాటు చేసి పంపించాము. పంపించిన తర్వాత ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను ఎస్పీ గారి నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్ లోకల్ ఇన్స్పెక్టర్ ని కాంటాక్ట్ అవ్వమన్నారు. కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా, చింతపల్లి సిఐ గారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ 2 మెనని ఇమీడియట్ గా పంపించడం జరిగింది. పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక 500 మీటర్ల దూరంలో ఉంది. వెంటనే ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సును ఎక్యూజ్ను కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ. వాళ్ళు చేసినట్టు నాకు తెలియపరిచారు. ఈలోగా మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్లి ఆ బస్సును ఎక్యూజ్ని తీసుకురావడం జరిగింది. ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనకి సీసీ ఫుటేజ్ లో కూడా ఇక్కడ మన నర్సీపట్నం నుంచి టువార్డ్స్ ఇటు చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి. ప్రెసెంట్ అయితే మనకి ఎక్యూజ్డ్ మన దగ్గరలో ఉన్నాడు, ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది, బస్సు మన దగ్గరే ఉంది. ఫర్దర్ గా ఉన్నది మనకి మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తర్వాత తెలియపరుస్తానండి. థ్యాంక్ యూ. ఇది 2016 మోడల్, అటువంటి జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదండి, దీనికైతే ఏం లేదు. ఈయనకి ఓల్డ్ అఫెన్స్ లో ఏం లేవు. అది ఇంట్రాగేట్ చేసి మీకు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్ గా తెలియపరుస్తాను. మరి అదే ఇంట్రాగేట్ చేసి చెప్తాను నేను. లేదు అదేం లేదు, అదే ఇంట్రాగేట్ చేసి మీకు చెప్తాను ఏంటన్నది. ఏమో దర్యాప్తు చేస్తే మన క్లారిటీకి రాదు, అది క్లియర్ గా మళ్ళీ నేను చెప్తానండి. థ్యాంక్ యూ. మనకు తెలిసింది ఏంటంటే ఈయనకి గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది. రెండోది మనకి ఆయన చెప్తుంది ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు వాల్వో బస్సు కూడా డ్రైవింగ్ నేను చేశానండి గతంలో అని చెప్తున్నాడు అండి. అంటే ఈయనకి బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఫర్దర్ గా మీకు మిగతా వివరాలు కూడా తెలియపరుస్తున్నాను.